హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం భగవంతుడు. జీజే విహారీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఆవిష్కరించారు. ఈ నగరానికి ఏమైంది 2 షూట్ నుండి వస్తున్నా, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అదే షూట్కి. మా తరుణ్ భాస్కర్ ఆయన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు. ఇంకా నేను మరి అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి, నేను షూటింగ్కి రానంటే బాగోదని చెప్పి వివర్ షూటింగ్ డే అండ్ నైట్. సో ఫస్ట్లీ రవికుమార్ పనస అన్న, నేను దిల్షునార్లు ఉంటుండే ఒక 18 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే, ఒక కామన్ మ్యాన్, ఈయననే. సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకొని నేను 15 ఇయర్స్ బ్యాక్ 90D బస్ ఎక్కి ఫిలింనార్ వచ్చి నన్ను కలిసినుండే. అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారు ఇక్కడికి వస్తారని నాకు తెలియదు. మా సినిమా ఈవెంట్కే సునీల్ గారిని తేడం చాలా కష్టం, అంటే ఆయన ప్రొడక్షన్కి. అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చాయంటే నిజంగా పెద్ద విషయమే. అదే రవిపనాస. నేను ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవణ. నేను లిటరలీ హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితం సినిమా ఆడిషన్తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవణ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరితోనో ఓకే, మనల్ని బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మెంటలీ ఫిక్స్ అయ్యా. అప్పుడు మరి 22 ఏళ్ళు కదా. సో రవణప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు. ఫస్ట్ మనిషి మళ్ళీ బాబు అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా. వేణుడుగుల బ్రదర్ నేను 15 సంవత్సరాల స్నేహం కాదు, 20 సంవత్సరాలు, మర్చిపోయాను బేసికల్లీ. యాక్చువల్గా నేను నీది నాది ఆయన ఫస్ట్ సినిమా, ఆయన మొదటి సినిమా నీది నాది కథ సినిమాకే నేను ప్రొడ్యూసర్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కాలేకపోయాను. యాక్చువల్ ఎప్పుడైనా నేను అంత ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ఈ సినిమా అంటే నేను మంచి కంటెంట్ కావాలి, నిర్మాతగా నాకు మంచి పేరు రావాలి, నాకు మంచి కథ కావాలనుకున్నప్పుడు నేను వేణు బ్రదర్ని అడిగితే గోపి విహారీ ఉండన్న మంచి కథ రాసుకున్నాడు, ఒకసారి స్టోరీ విన్నా. స్టోరీ విన్న తర్వాత సినిమా ప్రారంభమైంది. దానికి కారణం వేణు గారే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో సభాముఖంగా అందరికీ ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి అన్న. ఒక 20 ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం. అప్పుడు ప్రామిస్ చేశాడు, లైక్ అప్పటి నుంచి నీకు ఏదన్నా నాకు ఇండస్ట్రీలో ఒక పిల్లర్ లాగా అన్న నాకు. సో అప్పటి నుంచి డే 1 నుంచి నాకు హీజ్ సపోర్టింగ్ మీ. సో ఈ మూవీలో కూడా అన్ననే ఒక మంచి క్యారెక్టర్ నీకు ఇస్తాను అంటే ఆ 20 ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రామిస్ ఇప్పుడు అన్ననే ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉందని డైరెక్టర్ గారికి సజెస్ట్ చేయటము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరు చెప్పినట్టుగానే థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి. ముందుగా మా రవెన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి విహారీ గారికి. ఈ సినిమా వల్ల నాకు మంచి ఫ్రెండ్ దొరికారు, తిరువీర్. ఆయన డెడికేషన్, ఆయన వర్క్, అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఒకటి అనుకున్న తర్వాత ఆ డిటర్మినేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది తిరువీర్ని చూసి నేను నేర్చుకున్నాను. ముందుగా అందరూ ఏం చెప్పినా రవి గారి గురించే. అందరికీ రవణ మాకు రవి బ్రదర్. మేమంతా ఒకే ట్రావెల్తో స్టార్ట్ అయిన లైఫ్. ఒక్కొక్కరికి ఒక్కో టైం వద్దని మేము నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. 7 Hills సతీష్ అంటే మేము వెంకటేశ్వర స్వామిని ఎంత ఇదో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి రవి. నాకేం చేయాలి, నేను యాక్చువల్గా డైరెక్టర్ కావాలని వచ్చాను. వివిధ కారణాల వల్ల కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఒక దారి చూపించింది ఫిల్మ్ జర్నలిజం. అందుకని ముందు మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం నాకు హ్యాపీగా ఉంది, మీలో ఒకటిగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఇక వేణన్న గారు ఈ సినిమా మొదలవడానికి కారణం నాకు రవి గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచి మేము చిన్నగా అనుకున్న ఐడియా అందరికీ నచ్చి చాలా పెద్ద సినిమాగా రూపొందింది ఇప్పుడు. ఆ తర్వాత ఫస్ట్ నేను కలిసింది తిరువీర్ గారిని. తిరువీర్ గారు ఫస్ట్ హాఫ్ వినేసి మీరు సెకండ్ హాఫ్ నాకు చెప్పని అవసరం లేదు, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదన్నాడు. అందరికీ నమస్కారం, ఎల్ರಿಗೂ నమస్కారం. అందరినీ చూసి చాలా సంతోషమైంది, ఎందుకంటే ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్.
ఎందుకంటే శైతాన్ వెబ్ సిరీస్ అయిన తర్వాత నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇది. అండ్ గోపి గారు ఫస్ట్ నరేషన్లోనే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఆర్టిస్ట్గా సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా ఉండడం మాది బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ నమస్కారం. మీడియా ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. ఐ థింక్ మొదటిసారి తను చెప్పినట్టు ఐఎమ్ ట్రైంగ్ అ న్యూ లుక్ అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా నర్వస్ ఉంది. ఐ వాంట్ టు డూ జస్టిస్ టు గోపి గారు's విజన్ అండ్ హిజ్ ఐడియాలజీస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ షార్ట్. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. దేవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు రవి గారు. మీడియా 2 నెలలు అయింది మనం కలిసి ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పటికీ నాకు ఆ పదం, ఆ సినిమా, దానికి సంబంధించిన పేరు ఎక్కడ వినబడ్డా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరు ఇచ్చిన సపోర్టే. సో థ్యాంక్ యూ. అండ్ భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేనన్న ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నారు. సరే అని విన్నాను. 10-15 నిమిషాల్లో నాకు అర్థమైంది ఇది చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప కథ అని. నాకు ఇంకా మిగతాది వినాలనిపించలేదు. స్క్రిప్ట్ ఇచ్చి మీరు షూట్ డేట్స్ చెప్తే చాలు అనిపించింది. నేను అదే ఆయనకు చెప్పాను. లేదు నా సంతోషం కోసం వినండి, సెకండ్ హాఫ్ కూడా చెప్తానని ఆయన చెప్పారు. సో కథ అయితే విన్నాను, కానీ బడ్జెట్ కనబడుతుంది. మసూదా రిలీజ్ అయిన తర్వాత కూడా తిరువీరు మీద ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్కలు మాట్లాడే టైంలో నేను వాళ్ళనే అడిగాను, వేనన్నను కానీ గోపానని కానీ, నిజంగా నా మీద పెడతారా ఈ సినిమాకి సరిపడే డబ్బులు అని. లేదు, వాళ్ళు ఈ సినిమాకి మీరు నటుడిగా కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి తప్ప నీ మీద ఎంత వస్తుందని చూడట్లేదు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.